మరి మొదటి 2-3 వచనాలు చదువుతున్నాను. ఇప్పటికీ ఏమైంది, గత వారం ఏమైంది అని అంటే ఒక మాట, ఇప్పటి వరకు నా పరిస్థితి మారదు, నేను శోభాయమానంగా ఉంటాను, కష్టం అనేది నేను ఎట్టి పరిస్థితిలో రుచి చూడను, వైదవ్యము కానీ పతనము కానీ శోకము కానీ దుఃఖము కానీ కన్నీరు కానీ నాన్సెన్స్ ఇలాంటి పదాలు నేను వినను అనుకున్న మహా వ్యాపారము చేసే పట్టణాలు సహితము ఒక్క గడియలో కూలిపోయాయంట అంతంలో. దేవుని స్తోత్రం కలుగునగా. ఎంతసేపు పట్టిందండి అంతంలో కూలిపోవటానికి? ఒక్క గడియలో కూలిపోయిందంట. దాని కలలు వేరు, దానికి ఉన్న ధనానికి అంతు లేదు, దానిలో ఉన్న వెలగల వస్తువులకు అంతు లేదు. అంత పేరెన్నికగన్న పట్టణం, విలువ కలిగిన వెలగలిగిన పట్టణం, వ్యాపార లావాదేవీల్లో వచ్చే లాభాలు అమోఘం. అయినప్పటికీ కూడా వచ్చిన లాభాలతో విలాసవంతమైన జీవితం, ఎక్కడ ఏమూల కూడా పేదరికం అనే పదం లేదు. అటువంటి శోభాయమానంగా ఉన్న ఆ పట్టణానికి దేవుని చింతన లేకపోవడం వలన, దేవుని భయం లేకపోవడం వలన, అసలు ఈ శోభ, ఈ క్షేమము, ఈ అభివృద్ధి, ఈ సమృద్ధి ఎవరు నాకు ఇచ్చారు అనే ఆలోచన లేకపోవడం వలన దేవుడు చూసి 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 చివరికి ఏం చేశాడు అని అంటే దానికి పతనాన్ని విధించాడు. అది ఎంతోసేపు కాదు, ఒక గడిలోనే కూలిపోయిందంట. ఎంతసేపట్లోనండి? సరే, పట్టణం అయితే గడిలో కూలిపోయింది. దాని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు, అయ్యో ఇటువంటి నగరంలో నేను జీవితాంతం ఇక్కడే ఉండిపోయి వ్యాపారం చేసుకోవచ్చు, స్థిర ఆస్తులను సంపాదించుకున్నవారు, స్థిరంగా వ్యాపారంలో ఉండిపోయిన వారు, లాభాలు సంపాదించుకున్నవారు, ఆ లాభాల వలన వచ్చిన డబ్బు ఏం చేయాలో తెలియక పాపానికి వెచ్చిస్తున్నవారు. చూసారా, వచ్చిన లాభం ఏం చేయాలో తెలియట్లేదు. పోనీ దాన ధర్మాలు చేద్దామంటే ఎక్కడ పేదరికం లేదు. అర్థమవుతుందా నీకు? వచ్చిన డబ్బుని ఏదో దాన ధర్మాలకు ఉపయోగిద్దామన్నా కూడా ఎక్కడే పేదరికం లేదు. కాబట్టి వీరు ఏం చేస్తున్నారంటే దేనికి వెచ్చిస్తున్నారంట? ధనాన్ని పాపానికి వెచ్చిస్తున్నారు, వ్యర్థానికి వెచ్చిస్తున్నారట. ఇక వారి జీవితంలో, మరి వారి టైం టేబుల్లో, వారి యొక్క ప్రణాళికల్లో ఏమైపోయిందంటే పాపమే ఉండిపోయింది. ధన విస్తారత అంత ఘోరాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు దీని మీద ఆధారపడిన వాళ్ళందరూ, ఈ జనాలందరికీ చేతులు ఖాళీ అయినాయి. ఇప్పుడు ఇప్పటి వరకు ఇదే ప్రాపకం, ఇదే ఆధారం, ఇదే జీవితం, ఇక తిరుగులేదు అని అనుకునే వాళ్ళందరూ అతలాకుతలం అయిపోయారు. చివరికి వారు కూడా దేవుని మాట వినక చేసుకున్నా తెచ్చుకున్న ఆ స్థితిని బట్టి దేవుడట మరి వారి యొక్క మాంసమును, వారి యొక్క కళేబరాలను పక్షులకు విందు చేశాడంటండి. ఏం చేశాడండి? అయ్యో, వారి దేహాలు ఎలాంటి సుగంధ ద్రవ్యాలను వాడి ఉంటాయి, వారి దేహాలు ఎలాంటి ఆహారాన్ని తినుంటాయి, వారి దేహాలు ఎలాంటి పానుపుల మీద పడుకొని ఉంటాయి, అవి ఎంత ఖరీదైనవి ఉంటాయి. వారి దేశంలో ఉన్న లిస్టు చదివితే అబ్బా ఎలాంటి ఖరీదైన వస్తువులు అంటే ఒక్కటి నాశనకమైంది లేదు. కొన్ని పదాలు కూడా మనం ఎప్పుడు వినలేదు కూడా. ఆ లిస్ట్ అంతా ఎక్కడుందండి? 18వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల్లో ఉంది. మీరు ఇంటి దగ్గర చదువుకోండి, ఇప్పుడు రిపీట్ చేయలేం. అటువంటి వెలగల వస్తువులను ఆధారం చేసుకున్న వారికే గ్యారంటీ అనేది ఏమి లేదు, లేకపోయింది. గ్యారంటీ అనేది లేకపోయింది. అటువంటి వారికి గ్యారంటీ లేకపోయింది. చివరికి మరి 20వ అధ్యాయానికి వస్తున్నాం. ఇప్పుడు చూడండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు దాన్ని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనులను మోసపరచకుండునట్లు అగాధమును మూసిదానికి ముద్ర వేసను. దేవుడు ఈ వాక్యమును మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. అపవాదిని పట్టుకొని దేవుడు ఏం చేశాడంటండి? నిన్నటి వరకు అదేం చేసేది? పట్టుకొని అందరినీ ముద్ర వేసేది. ముద్ర వేసి మళ్ళీ కండిషన్ ఏమిటి? ఈ ముద్ర వేయించుకోకపోతే నీకు పౌరసత్వం లేదు,
ఈ ముద్ర వేయించుకోకపోతే నువ్వు వ్యాపారం చేయడానికి వీల్లేదు, ఈ ముద్ర వేయించుకోకపోతే నువ్వు రేషన్ తీసుకోవడానికి వీల్లేదు అని అది ముద్ర వేసి బెదిరించిన సంగతులన్నీ పోయి ఇప్పుడు దేవాది దేవుడు ఏం చేశాడంట, దానిని పట్టుకొని అగాధంలో పడవేసి ఏం చేశాడు, అగాధానికి ఏం చేశాడండి, కదిలిపోయింది, దానికి ఏం చేశాడంట, ముద్ర వేశాడంట. దేవుని స్తోత్రం కలుగునగా. అది ఎన్నటికీ తప్పించుకొన వీలు లేకుండా, జనమును మోసపరిచే వీలు లేకుండా, పాపమునకు ప్రేరేపించే వీలు లేకుండా దేవుడు అపవాదికి ముద్ర వేసి ఎందులో పెట్టాడంట, అగాధములో దాచి ఉంచాడంట. దేవుని స్తోత్రం కలుగున. అంతిమ విజయం ఎవరిది వచ్చింది, దేవునిదే వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పాపము రేగినంత వరకు రేగుతుంది, అన్యాయము రేగినంత వరకు రేగుతుంది, అక్రమము రేగినంత వరకు రేగుతుంది. ఆ రేగుతున్న స్థితిని చూసి దానికే విజయం అని అనుకునే మన భ్రమ చివరికి ఏమవుతుందంటే దేవునికే విజయాన్ని తీసుకొచ్చి వాస్తవంలోనికి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని విజయం వాస్తవం, దేవుడు వాస్తవం, దేవుడు చేసే కార్యం వాస్తవం, దేవుడు చెప్పిన నీతి వాస్తవం, దేవుడు పాటించమన్న పరిశుద్ధత వాస్తవం, చివరికి నిలబడేది ఆయనే వాస్తవమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అంతిమ విజయం ఎవరిదన్నమాట, దేవునిదే. దేవుని స్తోత్రం కలుగు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం ఒక్క మాట చూద్దాం చూడండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 18వ వచనము 20వ వచనం అనుకుంటా చూడండి. 21 అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. దేవుని స్తోత్రం కలుగు. ప్రతిదానికి ఏమొస్తుందట, కుదురుబాటు కాలములు వస్తుందట. చెప్పండి, ఏం కాలం వస్తుంది, ఏం కాలం వస్తుంది? అవును, మన పరిస్థితులన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయండి. ఇది నువ్వు మంచిగా తీసుకుంటే, దేవుడు నిన్ను ఓదార్చాలనుకుంటే ఇదే మాట ద్వారా ఓదార్చవచ్చు. నీ పరిస్థితి ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నా, ఇరుకుల గుండా ప్రయాణిస్తున్నా, గాఢాంధకారపు లోయల్ లాంటి కష్టాల గుండా ప్రయాణిస్తున్నా, అరే నా జీవితానికి ఎంత కష్టపడినా లాభం మిగలటం లేదే, కన్నీరే మిగులుతుంది, అప్పే మిగులుతుంది, శోకమే మిగులుతుంది, ప్రతిదినం వెతుక్కోవాల్సి వస్తుంది అని అనుకుంటే కనుక నీ పరిస్థితికి కుదురుబాటు కాలం ఉంది. దేవుడు అంటున్నాడు కుదురుబాటు కాలం ఉంది, భయపడకని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. లేదా ఈ అన్యాయం ఎప్పుడు పోతుంది, ఇదిగో నేను భరించలేకపోతున్నాను, ఇదిగో ఒకరి మోసం కింద ఉండిపోయాను, ఒకరి దౌర్జన్యం కింద ఉండిపోయాను, ఈ పరిస్థితి నుంచి నేను ఎప్పుడు విడిపిస్తాను, నన్ను ఎవరు ఆదుకుంటారు, నన్ను ఎవరు రక్షిస్తారు అని అనుకుంటున్నావా? బాధలో ఉంటే కనుక దేవుడు చెప్తున్నాడు దానికి కుదురుబాటు కాలం వస్తుంది, నువ్వు విడిపించబడతావని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కుదురుబాటు కాలము లేని సమస్య అంటూ దేవుని చేతిలో లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది ఎటువంటి స్థితి అయినా, వ్యక్తి అయినా, ఏదైనా కానీ కుదురుబాటు కాలం రావాల్సిందే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకు అరణ్యములో ఇశ్రాయేలీయుల మధ్య చేసిన దేవుడు చేసిన కార్యములు అనేకం మనకు అర్థం పడుతున్నాయి. చూడండి, మారని స్థితి అనుకుంటాం, బండలాంటి స్థితి అనుకుంటాం, మారని వ్యక్తి అనుకుంటాం, బండలాంటి వ్యక్తి అండి, అబ్బెబ్బే దేవుడు దిగి వచ్చిన వీడు మారడండి, దేవుడు దిగి వచ్చిన ఇవి మారదండి అని చెప్పి మనమే సంతకాలు చేసి ముద్రలు వేసేస్తుంటాం. కానీ దేవుడు అరణ్యంలో ప్రజలందరికీ దాహం వేసింది. అవునా? గుర్తుందా మీకు? గుర్తుందా లేదా? అరణ్యంలో మీరున్నారు అప్పుడు, చదువుకున్నాం కదా. అరణ్యంలో ప్రజలందరికీ దాహం వేసినప్పుడు వాళ్ళందరూ పొలోమని ఎవరి వైపు చూశారండి? ఎవరి వైపు చూడాలి అసలు? దేవుని వైపు చూడాలి. వాళ్ళందరూ ఎవరి వైపు చూశారు? మోషే వైపు చూసి ఏం బాబు చెప్పు, మాకు దాహంకి నీళ్ళు లేవు, మమ్మల్ని చంపాలని తీసుకొచ్చేవి ఇక్కడికి అరణ్యంకి. ఇదే వాళ్ళ ధోరణి. ఎంత వినయమో కదా. వినయమేనా? వాళ్ళ పేరేం పేరో తెలుసా? దేవుని ప్రజలు. ఏం పేరండి? వాళ్ళ పేరు దేవుని ప్రజలు. వాళ్ళ వినయం చూస్తే, వాళ్ళ మాటలు చూస్తే తెలుస్తుందండి వినయం ఎంతో. అర్థమవుతుందా? వారు అవసరం వస్తే దేవుని వైపు చేతులు ఎత్తారు, వీరు దేవుని ప్రజలు. వారు లోటు వస్తే అరుస్తారు, దేవుని ప్రజలు వీరు. అర్థమవుతుందా? వారి పేరేం పేరు? దేవుని ప్రజలు అని ఎవరన్నారు? దేవుడే అన్నాడు, ఈ నా ప్రజలు అన్నాడా? అవునా? నా ప్రజలు అని అనుకున్నందుకు లోటు వస్తే తిరగబడే జనంగానే మారారే తప్ప వినయం విధేయత వారిలో లేదు. అటువంటి ధోరణి నీలో నాలో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీరు లేదు, దాహం వేసేస్తుంది, నోరెండిపోతుంది. వెంటనే మోషే ఏం బాబు చెప్పు, నీరు లేదు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు ఇక్కడికి. ఐగుప్తులో సమాధులు లేవా? ఉన్నాయి. మరి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మీకు నీరే కదా కావాలి, ఉండు నేను దేవుడిని పడతానని చెప్పి దేవుడి వైపు చేతులెత్తి మోషే ప్రార్థిస్తుంటే దేవుడు మోషేతో మాట్లాడన్నాడు, మోషే
ఇంకెందుకు చూస్తావు? నీ చేతిలో ఉన్న కర్రతో బండను కొట్టు అంటున్నాడు. దేని కొట్టాలంట? బైబిల్లో అన్ని మాటలు రాయబడలేదు. అన్ని మాటలు రాస్తే నువ్వు మొయ్యలేవు ఆ బైబిల్ని. అర్థమవుతుందా? ఇప్పుడే ఈ బరువునే మొయ్యలేవు. దేవరం ఒక అబ్బాయి వచ్చేవాడు, ఇప్పుడు లేడులేండి, వీడియో చూసినా పర్లేదు. వీడియో అతనికి లింక్ ఉంది, పర్లేదు, చూసినా పర్లేదు. ఆయన పేరు కూడా చెప్తా. ఏం పేరు? థామస్. పేరేం పేరు? థామస్. ఆ పేరు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు బైబిల్ తీసుకురాడు, ఎప్పుడు బైబిల్ తీసుకురాడు. డిగ్రీ చదువుకున్నాడు, చక్కగా వస్తాడు, నీట్గా కూర్చుంటాడు. కూర్చున్నట్టు తల ఇలాగ అంటుంటాడు, ముందు పడిపోతుంటుంది పాపం, ఇట్లాగా అంటుంటాడు. అయ్యో పాట పాడాయంటే పాడమంటారా? పాడతానండి అని సర్దుకొని పాడతాడు. సరే, మొత్తానికి పాటగాడు, పాటొచ్చు, డ్రమ్ము వాయిస్తాడు, చక్కగా డ్రమ్ వచ్చు, అంత చక్కగా శ్రావ్యంగా వాయిస్తాడు, అన్నీ బాగానే ఉన్నాయి. బైబిల్ తీసుకురాడు. నేను ఎన్నోసార్లు చెప్పి, ఏం థామస్ బైబిల్ ఎందుకు తీసుకురావు? నీకు బైబిల్ లేదా? కొనివనా? నేను ఉందండి బైబిల్. ఎందుకు తీసుకురావు? మాట్లాడు. సెల్ ఫోన్లో నీట్గా జోబులోంచి పక్కగా సెల్ ఫోన్ తీస్తాడు, చక్కగా వాక్యం చదువుతాడు. ఇది నేను అంటాను, ఒక రకమైన వినయంతో కూడిన తిరుగుబాటు అంటాను. ఇది దేంతో తెలుసా? ఒక రకమైన వినయంతో కూడిన తిరుగుబాటు. ఇది నువ్వేమనుకునే పర్వాలేదు, బైబిల్ మోయలేం మనం, మన చేత్తో బైబిల్ మోయలేం. నేను చెప్పాను సంఘానికి, మీరు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి బైబిల్ మీద బండి మీద బైబిల్ అన్నీ ఒకే సంచిలో పెట్టుకుని వచ్చిన బైక్కి స్టాండ్ వేసిన వెంటనే ఎవరి బైబిల్ వాళ్ళు అక్కడే పంచుకోవాలి. పంచుకొని బైబిల్తో పాటు మందిరంలోకి అడుగు పెట్టాలని చెప్పాను. అది ఎంతమంది పాటిస్తున్నారో, పాటించిన వాళ్ళకి దేవునికి స్తోత్రం, పాటించకపోతే మరిన్ని స్తోత్రాలు అంతే. అర్థమైందా? నీ బైబిల్ నువ్వు మోసుకోవాలి, ఎందుకంటే దేవుడు నిన్ను మోస్తున్నాడు. నిన్ను భారం అనుకోలేదు కాబట్టి ఆయన నువ్వు భారం అనుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. రైట్, బైబిల్లో అన్ని మాటలు రాయబడలేదండి. మోషే చూసుంటాడు, ఇట్టాడు. ఏంటి చూస్తున్నాడు? బండను కొట్టు. అసలు నీళ్లు కావాలిస్తే భూమిని తవ్వాలి, కానీ బండను కొట్టడం పెట్టండి, అంతేనా? నీళ్లు కావాలిస్తే ఏం తవ్వాలి? భూమిని తవ్వాలి. బండను కొట్టడం ఏమిటి? బండను కొట్టన్నాడు. అది చూస్తే ఇలా పైన ఉంది, అది పైన ఉంది, అది దాన్ని కొట్టమంటున్నాడు. సరే, మోషే మాత్రము దేవుని మాటకి అన్నడు కూడా చెప్పు వ్యతిరేకం చెప్పాడా? చెప్పలేదు. తెలిసి తెలియనప్పుడు పిలుపు నాడు అన్నాడు. ఏమనంటే, నీ పని చేయమంటున్నావు కానీ నా నోటి మాంద్యము, నీ పని చేయమంటున్నావు కానీ నా మాట ఎవరు వింటారని ఒక 4 సార్లు వ్యతిరేకత చెప్పాడు. కానీ తరువాత నుంచి అతని జీవితం పోయే వరకు కూడా దేవునికి వ్యతిరేకత చెప్పిన ఆనవాళ్ళు లేనేలేవు. ఆ కథలన్నీ మనం విన్నాం, ఆ ఇతివృత్తాంతం అంతా చదివాం. అబ్బో, నిర్గమకాండంలో బోల్డ్ బాగుంటుందండి, సూపర్ స్టోరీ అంటూ ఉంటాం. ఏమి నేర్చుకున్నామనంటే, తెలియనప్పుడు దేవునికి వ్యతిరేకత చెప్పచ్చు, కానీ వాక్యం తెలిసిన తర్వాత దేవునికి వ్యతిరేకత చెప్పే బుద్ధి మనలో ఉండనే ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. రైట్, మోషే బండను కొట్టాడు, ఆ చిన్న ముక్క పెట్టి బండను కొట్టాడు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, బండనే ఎందుకు కొట్టమన్నాడు? బండను కొట్టాడు. చివరికి ఏమొచ్చింది అందులో నుంచి? జీవ జలములు వచ్చాయట. దేవుని స్తోత్రం కలుగునుగా. తరువాత కాలంలో వాళ్ళు ఎంతో దూరం అరణ్యంలో ప్రయాణించారు కదా, బండను కొట్టబట్టే, ఆ బండ కూడా ఎత్తైన ప్రదేశంలో ఉండబట్టే వీళ్ళు ఎక్కడికి వెళితే అంత డౌన్కి అదే నీరు వాళ్ళకి. హల్లెలూయా. ఏం అంత విని సైలెంట్గా ఉంటావు? దేవుని కార్యాలు కదా. హల్లెలూయా. బండను కొట్టమన్నాడు, బండ ఎత్తైన ప్రదేశంలో ఉంది. దేవుడు చూసే, దేవునికి కేసి మోషే చూశాడు, ఇటు చూశాడు, కొట్టమన్నాడు, కొట్టమన్నాడు అని కొట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొడితే ఏమొచ్చిందంటే అందులో నుంచి మధురమైన జీవ జలములు వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ నది ఎన్నడూ ఇంకకున్నది, ఆ దార ఎన్నడూ ఇంకకున్నది. వారు ఎక్కడికి పోతే అక్కడికి వచ్చింది. అదే ఏ భూమిలోనో తవ్వి ఉంటే మళ్ళీ ఆ డౌన్కి కాలువ తవ్వాల్సి వచ్చి ఉండేది కదా. దేవుడు చేసే పనిలో రిపేర్లు ఉండవు. దేవుడు చేసే పనిలో ఫుల్ స్టాప్ అంటే దానికి అంతవరకే కొరత, ఇంతవరకే పరిధి, ఇంతవరకే, దాన్ని ఏమంటారు, ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండకి ఏమొచ్చిందండి? మధుర జలాలు ఇచ్చే గుణం వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుడు కుదిర్చాడు అంతే. దేవుని స్తోత్రం. ఏం చేశాడు చెప్పాలి? కుదిర్చాడు అంతే. దేవుడు కూడా నిన్ను ఒక చోట కుదురుస్తాడు. నేను మారను, నేను లొంగను, నేను బండని, నేను రాయని, నేను ఎవరి మాట వినను అంటేమేమో కుదురుస్తాడు ఒకరోజు. కుదిరితే ఏమవుతావు అంటే సెట్ అవుతావు. సెట్ అయ్యి ఏమవుతావో తెలుసా? సెట్ అయ్యి ఏమవుతావు తెలుసా? బండకి కుదిరింది, కుదురుబాటు కాలం వచ్చింది బండకి. చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. బండకు కుదురుబాటు కాలం వచ్చింది. ఇప్పుడు బండ కృంగిపోయిందా? లేదు. అందరు వింతగా బండకేసి చూస్తున్నారు, అవునా కాదా?
ఇశ్రాయేలు కాలు బలమంతా ఎవరికేసి ఎంతగా చూస్తున్నారండి? చెప్పవే యేసు ఎవరికేసి చూస్తున్నారు? బండకేసి చూస్తున్నారు. బండలోండి నీళ్ళు రావడం ఏంటండి? విచిత్రంగా ఉంది అని అంటే ఆ పక్కన మీ బట్టి వాళ్ళందరూ అంటారు దేవుడు కార్యం చేస్తే అంతేనండి అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు బండలోంచి నీళ్ళు వచ్చినాయా, బండలోంచి నీళ్ళు వచ్చినాయా అని అనుకుంటా ప్రతి ఒక్కరు కూడా పిల్ల జల్ల ముసలి అందరూ కూడా ఏం చేస్తున్నారంటే నీటిని టేస్ట్ చూస్తున్నారు. అబ్బాయి ఎంత బాగుంది అంటున్నారు. భూమిలో నుంచి వచ్చే జలము కంటే బండలోంచి వచ్చే జలం ఎలా ఉందండి? మాట్లాడరే. ఓహో మీరు టేస్ట్ చూడలేదనా? భూమిలో నుంచి వచ్చే జలము కంటే బండలో నుంచి వచ్చే జలం ఎలా ఉందండి? మధురముగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక చూసిన వారందరూ వీళ్ళు వెళ్ళిపోయిన ఎంత లెక్క వెళ్ళిపోతున్నారు, ఎంత దూరం ప్రయాణించారో వాళ్ళందరికీ అక్కడ తెలియని వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇదిగో ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అక్కడ బండ నుంచి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. బండ ఇప్పుడు ప్రయోజనకారి అయింది. దేవుని స్తోత్రం చెప్పు. దేవుడు చెయ్యి వేస్తే, దేవుడు తలుచుకుంటే నీ జీవితం ప్రయోజనకారిగా మారుతుంది. నీ మట్టుకు నీవు బ్రతకడం కాదు, నీ మట్టుకు నీవు సుఖించడం కాదు, నీ మట్టుకు నేను కదలను మారను అనడం కాదు. నువ్వు మారి దేవునికి లొంగితే గనక దేవుడు బహు ప్రజలకు ప్రయోజనకారిగా నిన్ను చేస్తాడు. ఆమెనను. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఎక్కడ వేసావురా గొంగలంటే అక్కడే అన్నట్టుండేది నా బ్రతుకు. ఎక్కడ వేసావు అంటే అక్కడే. ఎదుగుందా? లేదు. అభివృద్ధి ఉందా? లేదు. రేపనే రోజుందా? ఏమో చెప్పలేను. ఏ పూట తింటానో చెప్పలేను. దాన్ని ఇంతకాలం బ్రతుకుతానని నేను ఎలా చెప్పగలనండి? అలాంటి జీవితం బహు ప్రజలకు ప్రయోజనకారిగా చెయ్యగలడన్న విషయం ఆనాడు నేను ఊహించలేదు. దేవుని స్తోత్రం కలుగును. అవును, ఈనాడు నువ్వు ఊహించవు. నీ పరిస్థితి నీకు అంతు పట్టదు ఈరోజు. నీ స్థితి ఏమిటో నీకు అంతు పట్టదు ఈరోజు. మామూలు వ్యక్తి నన్ను అనుకుంటావు, ఛీ నా బ్రతికి ఎవరు మారుస్తారని అనుకుంటావు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు చచ్చిపోతే ఎంత బాగుందని. నేను మరణాన్ని ప్రీతిగా కౌగిలించుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. నేను ఈరోజు చచ్చిపోతే బాగున్నాను, మరణం నా దగ్గరికి రా దేవుడా నువ్వు అంటూ ఉంటే ఈరోజు నాకు మరణం ఇప్పించన్న రోజులు ఉన్నాయి. కానీ కుదురుబాటు కాలం వచ్చిన రోజు దేవుడు ఆ కష్టాలన్నిటినీ తీసివేసి అభివృద్ధి చెందించి రాను 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 నీ పరిస్థితి ఒకనాడు ఎదురు చూసిన పరిస్థితి కదా, ఈనాడు బహుమందికి ప్రయోజనకారిగా చేస్తానని ప్రమాణం ఆయన చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. నీ జీవితంను బట్టి దేవునికి ఎలాంటి సంకల్పం ఉందో నీకు తెలియదు. మామూలు మనిషిగా మామూలు వ్యక్తిగా ఉందామని అనుకుంటావు. నా మటుకు నేను జీవిస్తే బాగున్నాను అనుకుంటావు. నా కష్టాలు తీరిపోతే బాగున్నాను అనుకుంటావు. నా మాట ప్రతి ఒక్కరు నమ్ముతారు కాబట్టి నేనే చెప్పిన పర్వాలేదని అనుకుంటావు. ఇదిగో నన్ను ఎవరు కనిపెట్టలేరని అనుకుంటావు. నేను ఎంతవరకు వీలైతే అంతవరకే చేయగలను. నా మీద ఒకరు పెత్తనం ఏంటని అనుకుంటావు. ఆఖరికి దేవుని కూడా ప్రశ్నిస్తావు, నీ పెత్తనం ఏమిటి? నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేయగలను. నా పరిస్థితి ఏమిటో నా పరిస్థితి. అంతేగాని ఇదిగో మారిస్తే నా పరిస్థితిని మార్చు, అంతేగాని నన్ను మారమని ప్రశ్నించకని దేవునితో వాదనలాడిన జీవితాలు కూడా ఉంటాయి. కానీ దేవుడు సంకల్పిస్తే గనక కుదురుబాటు కాలం వచ్చే తీరుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి జీవితానికి కుదురుబాటు కాలం వస్తుంది. ప్రతి పరిస్థితికి కుదురుబాటు కాలం వస్తుంది. ప్రతి వ్యక్తికి కుదురుబాటు కాలం వస్తుంది. ఇప్పుడు బండకి కుదురుబాటు కాలం వచ్చింది. ప్రజలందరూ ఎటు చూస్తున్నారండి చెప్పండి? బండ వైపు చూస్తున్నారు. అది బండగా ఉన్నప్పుడు ఎవరైనా పట్టించుకున్నారా? అసలు అది ఆ దిక్కునుందనే తెలియలేదు వాళ్ళకి. దేవుడు అడ్రస్ చేస్తే తెలిసింది. అంటే ఆ బండ ఎప్పటి నుంచో దేవుని దృష్టిలో, హల్లెలూయా చెప్పు, ఆ బండ ఎప్పటి నుంచో దేవుని దృష్టిలో ఉంది. నేను కాదు, నాకు కాదు, నేను రాను అని అనుకుంటావేమో నువ్వు. నీ మీద ఆయన దృష్టి ఉంది. దేవుని స్తోత్రం కలగదు. నువ్వు ఏ మూల ఉన్నా, ఏ ఎత్తునున్నా, ఏ చాటునున్నా నీ మీద ఆయన దృష్టి ఉంది. ఖచ్చితంగా కుదురుబాటు కాలం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవాది అనుకుంది జీవితం అంటే ఇదిగో ఇదే. నేను పరలోకం నుండి బాగానే దిగిపోయి వచ్చాను, పంపించేశాడు కానీ కిందకి అంతా ఈ లోకం అంతా నాదే, ఈ ప్రజలందరూ నా వాళ్ళే, నేను ఆడితే ఆడుతారు, పాడితే పాడతారు, నేను అలా చేస్తాను అని అనుకుంది అపవాది. కానీ అందులో కొద్ది మంది ముక్కు మూసుకొని దేవుని వైపు భక్తి చూపించి పత్యం చేశారు. పత్యం చేసిన వారందరూ పరలోకి వెళ్ళారు. అపవాది దాన్ని అనుసరించిన వారందరూ ఈవేళ ఎక్కడున్నారండి? గాఢాంధకారపు లోయలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలగడం. ఈ లోకానికి పట్టే అంతం కనిపించటం లేదు వారికి. ఆ రెపరెపలాడే స్థితి అర్థం కావట్లేదు అందరికీ. ఈ అభివృద్ధి ఏమిటి అర్థం కావట్లేదు. ఈ సమృద్ధి ఏమిటి అర్థం కావట్లేదు. ఈ సమృద్ధిలో దేవుడు అవసరం అంటావా అనిపిస్తున్నది. జీవితం అంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి అనుభవించాలి కదా అని అంటున్నారు. ఏదేదో వేదాంతం చెప్తున్నారు. వారికి నచ్చిన వేదాంతం వారు రాసుకుంటున్నారు.
కాబట్టి ఇదిగో జీవితం అంటే ఇలాగ, నేను ఇలా జీవిస్తానంటాడు ఒకడు, నేను ఇలా జీవిస్తానంటాడు ఒకడు. ఇంతకీ ఇద్దరు కలిపి ఒకే కుటుంబంలోంచి వచ్చిన వారు, ఒకరి జీవితం ఒకలా అయిపోతుంది, ఒకరి జీవితం ఒకలాగా అయిపోతుంది. చివరికి ఇద్దరు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చిన వారైతే ఇద్దరు కలిపి నరకానికి వెళ్తున్నారు. అయితే ఆ ఇంటి నుంచి పరలోకానికి వచ్చిన వాడు ఎవరు? లేరు. నీ ఇళ్ళలా కాకూడదు. కుదురుబాటు కాలం ఆయన తేకుండా నువ్వు తెచ్చుకుంటే మంచిది. దేవుని స్తోత్రం కలుగును. అపవాది కుదురుబాటు కాలం దేవుడు ఇచ్చే వరకు రేగింది. ఎంతకాలం నేను వినను అనే స్థితి ఏమైంది? చివరికి అగాధానికి తోసివేసింది అపవాదికి. అపవాదిని చూసిన వారందరూ, అది కార్యాలు చూసిన వారందరూ, అది ప్రేరేపించిన ప్రేరేపణలు చూసిన వారందరూ దీనికి ముగింపు ఉంటుందా అనుకున్నారు. అవునా కదా? ఆ రోజు విగ్రహం మాట్లాడింది, దీనికి ముగింపు ఉంటుందని అనుకుని ఊహించారా? లేదు. ఆ విగ్రహము, దాన్ని చేసినవాడు, దానికి ప్రేరేపించిన వాడు అందరూ కలిపి ఇందాక ఏమయ్యారు? ఖడ్గము చేత చంపబడి ఆకాశ పక్షులకు విందయ్యారు. అది 19వ అధ్యాయం చివరిలో ఉంది. ఎవరు? మాట్లాడిన విగ్రహము, దానికి ప్రేరేపించిన అబద్ధ ప్రవక్త ఇద్దరు కలిపి ఏమయ్యారంట? ఆకాశ పక్షులకు విందయ్యారు. మరి వారిని ప్రేరేపించిన అపవాది ఇప్పుడు ఏమైంది? అగాధంలో సైలెంట్గా కూర్చుంది. బయటికి రావడానికి తావులేదు, ముద్ర వేసింది. అర్థమవుతుందా? అది భూమి మీద నడరాడినంత కాలము పాపములో, వ్యసనములో మనుషులను బంధించింది. అవును. అపవాది ఏం చేసిందండి? పాపంలో మనుషుల్ని బంధించింది. ఒకరికి సినిమా పిచ్చి, ఒకరికి ఆడవాళ్ళ పిచ్చి, ఒకరికి మగవాళ్ళ పిచ్చి, ఒకరికి మందు పిచ్చి, ఒకరికి ప్యాకెట్ పిచ్చి, ఒకరికేమో ఏమో లాటరీలు పిచ్చి, ఒకరికేమో ఇంకేవేవేవో వచ్చేసేయంట అన్నిట్లో పిచ్చి, ఒకరికి అలంకారం పిచ్చి, ఒకరికి అందం పిచ్చి, ఒకరికి వస్త్రాలు పిచ్చి, ఒకరికి నగలు పిచ్చి. ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో ఎవరి వీక్నెస్ ఎక్కడ పడతారో చూసి అక్కడ తన బందీఖానాలో వేసి ముద్ర వేసింది. నువ్వు ఇందులోంచి మారడానికి వీల్లేదని చెప్పింది. అవునా కాదా? అవును. గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు ఏం చెప్తున్నాడు మీరు తీనవసరం లేదు. 5వ అధ్యాయం 6వ వచనంలో, మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడ్డు. ఎవరు ఏ విత్తనం విత్తితే చెప్పాలి, ఎవరు ఏ విత్తనం విత్తితే ఆ పంటే కోస్తారు. మీ ఇంట్లో ఏ మొక్క వేయాలని ఉద్దేశించావు? బెండకాయ మొక్కలు వేయాలనుకుంటే బెండకాయ విత్తనాలు వేయాలా, గోంగూర విత్తనాలు వేయాలా? బెండకాయ విత్తనాలు వేసి నువ్వు మనసులోనేమో గోంగూర అనుకొని బెండకాయ విత్తనాలు వేసి, అవ్వా ఏంటిది బెండకాయలు వచ్చాయి, గోంగూర కదా రావాలి. ఎవరు గోంగూర ఎలాగొస్తుంది? ఏ విత్తనాలు పెట్టావు? బెండకాయ విత్తనాలు పెట్టాను. మరి గోంగూర ఎలాగొస్తుంది? అలా వస్తుందని అనుకున్నాను. అనుకుంటే వస్తుందా? రాదు. ఏం విత్తితే అదే వస్తుంది. కాబట్టి అపవాది ఏమనుకుందంటే నిత్య రాజ్యం నేను స్థాపిస్తాను అనుకుంది. ఎవరు స్థాపిస్తారనుకుంది? ప్రజలందరూ నా మాట వింటారు, ప్రజలందరినీ నేను ఆ మత్తులో, ఏ మత్తు? ఆ వ్యసనము, ఆ యొక్క వీక్నెస్, బలహీనత అనే మత్తులో నేను వాళ్ళని ఉంచుతాను. వాళ్ళ మీద నేను నిత్య రాజ్యం చేస్తాను. నిత్యము నా భోగ లాలసల మీదకు ఆశ కలిగిన వారందరూ ఈ ఉచ్చులో వచ్చి పడక తప్పదు. నిత్యము నేనే పై చేయిలో ఉంటాను అనుకుంది. అందరినీ బంధించి ఉంచింది. అది విత్తనం ఏమిటంటే అందరినీ బంధించి ఉంచడం. చివరికి ఇది కూడా బంధిపడిపోయింది, వదిలిపోయింది గొడవ. చివరికి ఇది కూడా ఏమైందండి? బంధింపబడిపోయింది. దేవుడు చెప్పాడు ఖచ్చితంగా, ఖడ్గం పట్టినవాడు ఖడ్గం చేత నశిస్తాడు అని చెప్పాడు. చెప్పడా లేదండి? చెప్పడా లేదా? అది ఎవరికి వర్తిస్తుంది? ఎప్పుడు అన్నాడు అసలు ఆ మాట? మీరు వెళ్ళలేదా? అవి ఎంత చక్కగా కూర్చున్నారు చూడండి. మాస్టర్ ఎప్పుడన్నారు? యేసయ్యను పట్టుకోవడానికి బందిపోటు దొంగలు వచ్చినప్పుడు పేతురు, మన హీరో ఉన్నాడు కదా, కొంచెం కంగారు ఎక్కువ కదా మన పేతురు గారికి, కంగారుగా తీసి ఆ కత్తి వరలోంచి తీసేసి టప్పన అవతలోడు చెవి. పేతురు ఎందుకు తొందరపడ్డావు? కత్తి పట్టినవాడు కత్తి చేత నశిస్తాడు తెలుసా? ఎందుకు అలా తొందరపడ్డావు? చెప్పడం లేదా? ఆ పాఠం పేతురికేనా? కాదు. ఇదిగో అపవాదికి, మనకి, అందరికీనండి. ఏం పట్టుకుంటున్నావో అది నీకు వచ్చేస్తుంది, ఏం చేస్తున్నావో అది నీకు వచ్చేస్తుంది. అబద్ధాన్ని నమ్ముకుని ఉన్నావా, అబద్ధమే నీ మీదకి వస్తుంది. అన్యాయాన్ని నమ్ముకున్నావా, అన్యాయమే నీ మీదకి వస్తుంది. ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం ముగిస్తున్నాను నేను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఎందులో పాలు పంపులు పొందుతారట?
అందులో ఉన్న లిస్టు చూసారా? దేనిని ఆధారం చేసుకున్నారు వాళ్ళు? దేనిని నమ్ముకున్నారో దాని చేతే అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అది నువ్వు గ్రహించవలసింది ఏంటంటే, దేనిని ఆధారం చేసుకున్నారో దాని చేతే ఎక్కడికి వెళ్ళిపోయారండి? అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఏది పట్టుకుంటావో, ఏది ఆధారం అనుకుంటావో దాని చేత నశించిపోతావు. నేను ఈ లిస్ట్ అంతా చదివి చివరిలో అబద్ధికులు అని రాసింది, పైనేమో పిరికివారని రాసింది. అప్పుడు ఆశ్చర్యపడ్డాను. ఓ పిరికి కూడా ఓ పాపమేనా అనిపించింది. మన ఆలోచన ఇది. మనం ఎలాంటి తేలికపాటి ఆలోచనలు అంటే, తక్కువ ఆలోచనలు అంటే, బుర్ర లేని ఆలోచనలన్నీ మనకి వస్తాయండి, మన బుర్రలోకి వస్తాయి. బుర్ర లేని ఆలోచనలన్నీ ఎవరికి వస్తాయి? మన బుర్రలోకి వస్తాయి. అప్పుడు దానిని బట్టి బుర్ర లేని వాళ్ళని అందరికీ తెలుస్తుంది. అర్థమవుతుందండి. సామెతలు చెప్పాడు కదా, మూఢుడు తన మూర్ఖతను బయట పెట్టుకున్నాను. దేని ద్వారా బయట పెట్టుకుంటాడట? మాట ద్వారా. ఏదో అనేస్తాడు, వీడికి బుర్రలేదురా అని అనేస్తాడు. అర్థమవుతుందండి. పిరికివారు అని చూసినప్పుడు భయం వేసింది, ఆ ఆలోచన వచ్చింది. పిరికి కూడా పాపమా? మీకు ఎప్పుడు అనుమానం వచ్చిందా? ఇదే చదవడం అక్క అంటావా? పిరికి 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 ఒక పాపమా? పిరికి కలిగి ఉన్నంత మాత్రం అగ్నిగుండంలో పడేస్తాడా? అందరూ ధైర్యవంతులు ఉంటారా? మొన్నటి వరకు నాకు అన్ని భయం, ఇప్పటికీ భయమే. ఎలా మరి? ఒంటరిగా దూరం ప్రయాణం చేయడం భయం, ఎక్కడికి వెళ్ళడం భయం. అది అక్కడ ఏమవుతుందో, ఏం మాట్లాడాలో నాకు తెలీదు. మరి ఇక్కడ గట్టిగా అరుస్తావు కదా అక్క అంటే, ఇక్కడే దేవుని ఆత్మ ఉన్నంత వరకే. ఇక మళ్ళీ దిగి వచ్చిన తర్వాత మీరే చెప్పాలి కానీ నేను. అర్థమవుతుందా? కాబట్టి ఆ మాత్రం తెలియదా అని ఎప్పుడు అనకండి. మీకు నమస్కారం. ఆ మాత్రం తెలియదు అనుకో, నాకేం తెలీదు. అర్థమవుతుందా? పిరికివారు పాపమా అని చదివి, సరే అవిశ్వాసులు ఓకే, అసహ్యులు ఓకే, నరహంతకులు వీళ్ళు పడిపోవాలి, అలాగే కదా అనుకుంటావు లిస్టు చదువుతుంటే. వ్యభిచారులు వీళ్ళు పడిపోవాలి, మాంత్రికులు వీళ్ళు పడిపోవాలి. అదిగో అలాగ చదువుతూ వచ్చి అబద్ధికులను రాసింది. అరే పిరికివారు అబద్ధికులు, ఇవి రెండంత ప్రమాదమా? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అవును, అదే పిరికి చేత నేను దేవుణ్ణి కలిగి ఉన్నానని ఎక్కడ సాక్ష్యం చెప్పవు చూడు, ఆ పిరికితనము. అర్థమైందా? నేను దేవుణ్ణి నమ్మాను. అమ్మా వింటున్నారా? చక్కగా నిద్ర వస్తుందా? ఈ టెంట కింద కూడా నిద్ర అవుతుందా? మా వాళ్ళకి చెప్పాను కంగారు అమ్మ దయచేసి ఏమనుకోకండి, కంగారు ఎండ కింద ఉండిపోయారు, టెంట కింద ఉండిపోయారు మా పిల్లలు. పాప ఎండను పడిపోతున్నారు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తే చురు కాలిపోతుంది. మాకు వాళ్ళ డోర్ కట్టలు పట్టుకుంటే కాలిపోతున్నది, బైక్ కాలిపోతుంది, వాటర్ బాటిల్ కాలిపోతుందండి, అంత ఎండ ఉంది పైన. ఇంత చక్కగా నిద్ర వస్తుందంటే రేపొద్దున మనం ఆ చల్లని నీడ కిందకి వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుందో. కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదేమో. సరే గ్రేట్. ఇలాంటి స్థితిలో కూడా నిద్ర రావడం అంటే గ్రేటే, మంచిది. దేవుడు మిమ్మల్ని నిద్రతో దీవించాడు. అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారులే. సరే, దేవుని మందిరంలో నిద్రపోకండి, మిగిలిన సమయం అంతా మందే. రైట్. పిరికితనంతో దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, దేవుడు నేను నమ్మాను అని ఇతరుల మధ్య ఒప్పుకోవు చూడు, ఆ పిరికితనాన్ని బట్టి దేవుడు నిన్ను నరకంలో వేస్తాడట. అర్థమవుతుందా? చాలా చోట్ల నేను చాలా 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 చిన్న సాక్ష్యాలు విన్నాను. చుట్టాలు వస్తే మా అమ్మంతా బైబిల్ కనిపించలేదండి అందే ఒక అమ్మాయి. ఎందుకు కనిపించలేదు? నిన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, మా అమ్మ ఎక్కడో సర్దేసిందండి. అదే చుట్టాలు వస్తే బైబిల్ సర్దేయడం ఏమి? పోనీ ఏ పుస్తకాల్లోనే ఎక్కడో పెట్టి ఉంటుంది కదమ్మా అంటే, అలా కదండి, కనిపించకుండా లోపల ఎక్కడో పెట్టేసింది. ఎక్కడ పెట్టిందో మా అమ్మ కూడా మర్చిపోయిందండి. హోరా, ఎక్కడ పెట్టిందో ఆవిడ కూడా మర్చిపోయిందట. ఎందుకు బైబిల్ సర్దేయటం? కనిపించకూడదు. కనిపిస్తే మీ ఇంట్లో బైబిల్ ఉందేంటి అచ్చచ్చే అంటారా? వాళ్ళు ఏమంటారో ముందు మాత్రం ఈవిడ అయిపోతుంది, పాపం అతలకుతలం అయిపోతుంది. చూసావా? నలుగురు మధ్యకి వెళ్ళినప్పుడు అర్థమవుతుందా? వాళ్ళు ఏమన్నా ఒకవేళ దేవుడి మాట మాట్లాడుకుంటే నేను కూడా దేవుడిని నమ్ముకున్నానని అప్పుడు ఒప్పుకోవచ్చు. అంతవరకు మాత్రం అర్థమవుతుందండి. పెద్ద శుభకార్యాలకు వెళ్ళినప్పుడు రిబ్బన్ కటింగ్లు, కత్తిర్లు, లేకపోతే పువ్వులు, అక్షంతలు మనకి ఇవ్వరేమోనని బెంగ. ఒక్కొక్కరికి ఒక్కొక్క జబ్బు, ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం అండి. ఈ పిరికితనాన్ని బట్టి ఇదిగో నేను నా దూతలతో కూడా వచ్చినప్పుడు నీవు నన్ను గురించి సిగ్గుపడుతున్నావు కదా, నిన్ను గురించి నేను కూడా సిగ్గుపడి నేను ఇక్కడ వదిలేస్తానన్నాడు. గొడవ వదిలిపోయింది కదా. ఆ పిరికితనాన్ని బట్టి అన్నమాట, ఆ అబద్ధాన్ని బట్టి. అబద్ధం చూసాం, అక్కడ అబద్ధం ఆడుతున్నాం, ఇక్కడ కూడా అబద్ధాన్నే ఆధారం చేసుకుని అందరినీ మూసేస్తున్నాం అనుకోండి. నీ దగ్గర సంపాదించే, నీ దగ్గర సంపాదించే, నీ దగ్గర అబద్ధం. ఎప్పుడు నిజం మాట్లాడతామో మనకి కన్ఫ్యూజన్.
అక్కడ ఏం చెప్పామో అబద్ధం, కన్ఫ్యూజన్. దాన్ని కొనసాగించాలంటే ఇక్కడ కన్ఫ్యూజన్. అబ్బబ్బబ్బబ్బా, కన్ఫ్యూజన్. ఆఖరికి ఈ అబద్ధాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెడతామంటే దేవుని విషయంలో కూడా తీసుకొచ్చి పెడతాం. దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోయావు, దేవుని దగ్గర నమ్మకంగా ఎందుకు ఉండలేకపోయావు, ఇది కూడా అబద్ధమే. అబద్ధమే. ఇచ్చే దాంట్లో అబద్ధం, వచ్చే దాంట్లో అబద్ధం, ఇతరులకు ఇచ్చే దాంట్లో. కూలి నీ దగ్గర బెగబెట్టి నీ దగ్గర ఉండి కూడా రేపు రా పో అని అనద్దు అన్నాడు. అది అబద్ధమే కదా. నా దగ్గర లేదు రేపు రా అని అంటే అది అబద్ధం కదా. అబద్ధం. డబ్బు విషయంలో అబద్ధం వద్దు అన్నాడు. ఇచ్చే విషయంలో అబద్ధం వద్దు, పుచ్చుకునే విషయంలో నమ్మకంగా ఉండి అబద్ధం వద్దు అన్నాడు. ఈ అబద్ధం చాలా ప్రమాదకరం, మనిషిని మోసం చేస్తుంది, తన యొక్క జీవిత కార్యకలాపాలను దూరం చేస్తుంది. అర్థమవుతుందండి. వారికి రావాల్సింది అందకపోయినా, లేకపోతే పొందుకోవాల్సింది పొందుకోకపోయినా నీ అబద్ధం వారిని నాశనం చేస్తుందంటే ఆ అబద్ధం నిన్ను నాశనానికి తీసుకుని వెళ్తుంది అని దేవుడు చెప్పాడు. అంటే ఏది పట్టుకుని ఏది ఆధారం చేసుకున్నామో దానివల్ల మనం ఏం చేస్తున్నాం అనమాట, నశించిపోతున్నాం. దేవుని స్తోత్రం కలుగునగా. దానివల్ల మనం ఏం చేస్తున్నామండి, నశించిపోతున్నాం. ఏం పట్టుకున్నామో దానివల్ల ఏం చేస్తున్నామంట, నశించిపోతున్నాం. కాబట్టి దేన్ని ఆధారం చేసుకోవాలి, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఆయన మాటను వినాలి. ఆయన మాట వినకపోతే ఏమొచ్చిందంటే అపవాదికి చెప్పండి, కుదురుబాటు కాలం వచ్చింది. అపవాదికే కుదురుబాటు కాలం రప్పించగల దేవుడు నీకు నాకు రప్పించలేడంటారా? చెప్పండి, చెప్పండి. నీకు నాకు రప్పించలేడంటారా? రప్పించగలడు. కాబట్టి మరి ఈ కుదురుబాటు కాలం వల్ల మనం ఏం చేయాలి? ఒకవేళ లొంగని జీవితాలు అయితే ఏం చేయాలంటే ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడాలి. ఇప్పుడే లేదు, ఆ మారని పరిస్థితుల కొరకు కృంగిపోయి ఎదురు చూస్తున్నాం అనుకో, దేవుడు చెప్తున్నాడు కుదురుబాటు కాలాలు వస్తాయి, నీ పరిస్థితులు మారుతాయి, నువ్వు ఇలాగే ఉండవు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు బాగుపడతావు, నువ్వు నయమవుతావు, నువ్వు నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ మనసు బాగుంటుంది అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక చక్కని సమర్పణతో జీవించాలి అని చెప్పి. ఎక్కడ శుక్రవారం కాలనీలో పేతృపత్రికలు అయిపోయినాయి. మళ్ళీ జూన్ 1 నుంచి, అంతేనా, జూన్ 1 నుంచి మరో కొత్త పత్రిక మొదలు పెడతాము. కాబట్టి మీలో ఎవరైనా ఇక్కడి నుంచైనా రావాలని ఆశ ఉంటే రండి అక్కడకు. అదనమాట. అయితే అక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే ఒక చక్కని సమర్పణ అనేది ప్రారంభం అంట, మన ఆత్మీయ జీవితానికి ప్రారంభం అంట. దాన్ని క్రియల ద్వారా కొనసాగించాలంట. ముగింపు ఏమిటి? ప్రతి పనికి ప్రారంభం ఉంది, కొనసాగింపు ఉంది, ముగింపు ఉంది కదా. ప్రారంభం ఏమిటి? మనం సమర్పించుకునే విధానం. అయ్యా నేను ఇక్కడి నుంచి ఇలా ఉంటాను, ఇక్కడి నుంచి ఇలా జీవిస్తాను అన్నది ప్రారంభం. కొనసాగింపు ఏమిటి? చెప్పిన మాటకు తగినట్టుగా జీవించడం కొనసాగింపు. మరి ముగింపు ఏమిటి? ఆయన ఇచ్చే జీతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి పనికి ప్రారంభం ఉంది. ప్రారంభం నీ దగ్గర ఆరంభం అవ్వాలి. ఎలాగూ ఒక చక్కని మాట విని చక్కని సమర్పణ జీవితంతో ప్రారంభం అవ్వాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, అపవాది చివరికి పోయి నోరు మూసుకుని అగాధంలో కూర్చుంది అంటే నువ్వు నేను ఎంత. ఆఖరికి అరణ్యంలో ఆ బండ కూడా దేవుని మాటకు లొంగి మధుర జలాలు ఇప్పించింది అని అంటే దేవుని మాట వింటే నువ్వు పాడైపోవన్న సంగతి తెలిసి ఈరోజే మనం ఆయన దగ్గర కుదిరిపోవాలి. దేవుని స్తోత్రం కలిగిన. ఎక్కడ కుదిరిపోవాలంటే ఆయన పాదాల దగ్గర కుదిరిపోవాలి. ఆయనకు చూపించే భక్తి విషయంలో ఆయన నిన్ను తన హృదయంలో కుదుర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. చాలామంది వ్యక్తులు మనకు పరిచయం అవుతారు అంతే, తరువాత కొంతమంది మన హృదయాల్లో స్థానాన్ని సంపాదిస్తారు. అవునా? అవును. కొన్నాళ్ళ తరువాత మన గుండెల్లో గుడి కట్టుకుంటారు వాళ్ళు. అవునా? వాళ్ళ పేరు చెప్తే మనకు ప్రాణం లేసి వస్తుంది, ఆనందం వస్తుంది. ఎందుకంటే అంత ప్రేమ అయ్యారు. కానీ వాళ్ళు కొత్తలో మనకి తెలియదు కదా, కొత్తలో మనకి తెలియదు. అలాగే దేవుని దగ్గరకు ఒక సమర్పణ పట్టుకొని నువ్వు వచ్చినప్పుడు నీకు కొత్తగా ఉండవచ్చు. కానీ అదే సమర్పణ నువ్వు కొనసాగిస్తూ ఆయనతో కలిసి ప్రయాణిస్తూ ఉంటే ఆయన అంచెలంచెలుగా నిన్ను తన దగ్గరకు చేర్చుకొని తాను నీ దగ్గరికి చేరుస్తూ నిన్ను తన గుండెల్లో పెట్టుకుంటాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు విడిచిపెట్టి దేవుడు కాదు, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. మారి ఆయన పాదాలకు మన జీవితాలను కుదుర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా నలుగురు నీ జీవితం చూసి ఆహా ఎంత ప్రయోజనకారాన్ని అనేటట్టు చేస్తాడు. లేదు, ఏ కష్టం గురించైనా, ఏ ఇబ్బంది గురించైనా, ఏ సమస్య గురించైనా ఇది మారట్లేదని అనుకుంటున్నావా, దానికి కూడా కుదురుబాటు కాలం వస్తుంది. కాబట్టి వాటి నుండి కూడా నువ్వు విడిపింపబడతావు, రక్షింపబడతావు. అదే స్థితిలో ఉండవని చెప్పి పరిశుద్ధాత్ముడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ప్రతి దానికి నీ పరిస్థితికి కుదురుబాటు కాలం ఉంది. ధైర్యం తెచ్చుకొని నడవమని దేవుడు చెప్తా ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రతి దానికి కుదురుబాటు కాలం ఉంది. మారని నీ పరిస్థితులు మారతాయి, కుదురుబాటు కాలం ఉంది. వేచియుండు. అపవాది అనుకున్నది వేరు, దానికి జరిగింది వేరు. ఇదిగో మన హృదయ గర్వాన్ని బట్టి మనం అనుకునేది వేరు, మనకు జరిగేది వేరు అవ్వచ్చు. అబద్ధాన్ని ఆధారం చేసుకోకూడదు, పిరికితనాన్ని ఆధారం చేసుకోకూడదు, దౌర్జన్యమును, నరహత్యను, ఇక విచిత్రమైన విగ్రహారాధనను
ఇటువంటివన్నిటిని ఆధారం చేసుకోకూడదు, సృష్టికర్తను ఆధారం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మోకరించు, ఏం విన్నావో. దేవుడు కుదిరిస్తే బండ కూడా మధుర జలాలు నిప్పించింది. అలా నీ ఇంటిలో మారని వ్యక్తుల కొరకు నీవు చేసే ప్రార్థనకు జవాబు దేవుడు ఈరోజు ఇస్తున్నాడు. కుదురుబాటు కాలం ఉంది. మారని నీ పరిస్థితులకు దేవుడు జవాబిస్తున్నాడు. కుదురుబాటు కాలం ఉంది. వేచి ఉండు, వేచి ఉండు అని చెప్తున్నాడు. ఓపికతో 40వ కీర్తన 1 వచనాల్లో అంటాడు, సహనముతో కనిపెట్టుకుందును అంటాడు. నీ జీవితానికి సహనం అవసరం, ఓపిక అవసరం. దేవుని మందిరానికి, దేవుని వాక్యం దొరికే ఏ తావును వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు నీ ప్రతి పరిస్థితిని కుదురుస్తాడు. నువ్వు ఉండిపోయి కుదుర్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు అసలు. ఇప్పటి వరకు అలాగే చేసుకొచ్చావేమో, ట్రెండ్ మార్చేసారి. హిజ్కియా జీవితంలో ఘోరమైన ప్రమాదం వచ్చినప్పుడు అతడు దేవుని పాదాల దగ్గర కుదిరిపోయాడు అంతే. దేవుడు తన పరిస్థితిని కుదిర్చేశాడు అంతే. నువ్వు కూడా అంతే. నీకు సొల్యూషన్ అదే, మనందరికీ సొల్యూషన్ అదే. మనం ఏదో కుదుర్చుకుందామని చెప్పి ఆయన సమయాలు మానుకుని, ఆయన సన్నిధిని మానుకుని, ఆయన ప్రార్థనలు మానుకుని ఏదేదో చేద్దామంటే అది కుదిరిపోదండి. దేవుని పాదాల దగ్గర కుదిరిపో. నువ్వు ఖచ్చితంగా నీకు సంబంధించిన ప్రతి పరిస్థితిని, నీకు సంబంధించిన ప్రతి వ్యక్తులను దేవుడు కుదిర్చి తీరుతాడంతే. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క సవాలు. అతనితో సవాలు చేసి గెలిచినవాడు, అతనితో వాదించి గెలిచినవాడు ఎవరు లేరు. యోబు చెప్తున్నాడు ఆ సత్యాన్ని. యోబుతో దేవుడు చెప్పాడు, ఇదిగో నరుడు నాతో వాదించి గెలవగలిగిన నరుడు ఎవరైనా ఉన్నాడా అంటే యోబు అంటాడు, ఎవరుంటారయ్యా అంటున్నాడు. ఆయనతో వాదించి గెలవగలిగిన వాళ్ళు ఎవరు లేరు. సాకులను ఆధారం చేసుకోవద్దు, అబద్ధాన్ని ఆధారం చేసుకోవద్దు, అపనమ్మకాన్ని ఆధారం చేసుకోవద్దు, అవిశ్వాసాన్ని ఆధారం చేసుకోవద్దు. ఇదిగో దొంగతనం, నరహత్యలు, పిరికితనం, వీటిని ఆధారం చేసుకోవద్దు. వీటి వల్ల నీకు వచ్చే లాభం ఏమాత్రం లేదు. అపవాదికి కుదిరిపోయింది. ఇదిగో నీకు కూడా అలాగే కుదిరిపోయే పరిస్థితులు, నీ పరిస్థితులు కుదిరిపోయే కాలం వస్తుంది. నీ హృదయాన్ని మార్చుకో, కుదిరిపోయే కాలం వస్తుంది. నీ కన్నీటిని మానుకో, కుదిరిపోయే కాలం వస్తుంది. ఆయన సన్నిధిలో నువ్వు ఇప్పటి వరకు చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, కుదురుస్తాడు. నీకు కావలసిన సమస్తమును సమకూరుస్తాడు. నీ పరిస్థితిని మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, నీ చేతిలో కుదరనిది అంటూ ఏది లేదని మాతో మాట్లాడినావు. కుదరని వ్యక్తులు, కుదరని పరిస్థితులు, కుదరని ఆటంకాలు ఏదీ లేదని మీ వాక్యం తేటతెల్ల చేస్తుంది. నీవు సృష్టి ప్రారంభించిన నాటి నుండి పోరాడుతూ వచ్చిన అపవాది చివరకు గాఢాంధకారపు లోయలో వేయబడి ముద్ర వేయబడ్డాడు. కుదిరిపోయింది. ఏనాటికైనా ప్రతి పరిస్థితికి కుదురుబాటు ఉందని మీరు రుజువు చేశారు. విజయం మీదని, మీ హస్తానిదని రుజువు చేశారు. మీ నామానిదని రుజువు చేశారు. అయ్యా, మీ పాదాలు పట్టుకుని మేము నీ సన్నిధిలో కాచుకొని సహనంతో కనిపెట్టుకునే గుణం మాకు దయచేయండి. ఈరోజు ఎవరైతే సన్నిధికి వచ్చిన వారు, అయ్యా, రకరకాల కుటుంబాలు, వారికి ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసయ్యా. వారి ఆర్థిక పరిస్థితులు, వారి కోర్టు కేసులు, అయ్యా తండ్రి, వారి ఇళ్ళ సమస్యలు, వారికి రావాల్సిన డబ్బు సమస్యలు, వారికి ఉన్న పేదరికం, వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న బలహీనతలు అన్నిటినీ ప్రభువా నీ నామములో కుదర్చమని, సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. అలానే ఇంకా మారని మాలో ఉన్న లక్షణాలు, మేము మానుకొనని ముద్ర వేసుకున్న పరిస్థితులు, వాటికి కూడా కుదురుబాటు కాలములు వచ్చునని మీరు సెలవిచ్చారు కనుక మార్పు చెందటానికి సహాయం దయచేయండి. నీ మాట విని ఈనాడే మేము సాగిలపడడానికి సహాయం చేయండి. నీ మాట విన్న రోజునే నీ దగ్గర మోకరిల్లడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో వ్యర్థంగా మేము కూర్చోకూడదు. నీ సన్నిధిలో అనాలోచనగా మేము కూర్చోకూడదు. మీ సన్నిధిలో మేము మత్తుగా కూర్చోకూడదు. అయ్యా తండ్రి నాయన, బహు శ్రద్ధగా నీ మాటను వంట పట్టించుకొని, అయ్యా తండ్రి నాయన, జీవితంలో సమృద్ధిని చూడడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో చోటు సంపాదించుకోవడానికి సహాయం చేయండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని విన్న వాక్యమును బట్టి
ఇప్పుడు మా స్థితి ఏదో దానిని బట్టి మీ పాదాల దగ్గర సాగిలపడ్డానికి సహాయం చేయండి. మానని పరిస్థితులు ఈనాడే ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళడానికి సహాయం చేయండి. జయము పొందిన వ్యక్తులుగా అయ్యా నీ మాటకు సాగిలపడే వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన నామంలో అంతిమ విజయాన్ని సాధించగల నీ నామములో బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.